పన్నీరు సెల్వం. తమిళనాడు సీఎంగా పన్నీరు సెల్వం అర్ధరాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని రాజ్భవన్లో గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు పన్నీరు సెల్వంతో ప్రమాణ స్వీకారం చేయించారు. జయలలిత మరణ వార్తను అధికారికంగా వెలువరించడానికి కొద్ది నిమిషాల ముందు అత్యవసరంగా సమావేశమైన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మంత్రి పన్నీరు సెల్వంను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత రాజ్భవన్లో గవర్నర్ విద్యాసాగర్ రావు పన్నీరు సెల్వంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి ముందు 2 నిమిషాలు మౌనం పాటించారు. జయలలితకు అత్యంత విధేయుడుగా పన్నీరు సెల్వంకు పేరుంది. క్లిష్ట సమయాల్లో జయలలిత పన్నీరు సెల్వంను విశ్వాసంలోకి తీసుకునేవారు. గతంలో కూడా జయలలిత ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడు ఆయనే ఈ బాధ్యతలను నిర్వహించారు. పన్నీరు సెల్వం 1951 జనవరి 14న పెరియాకులంలో జన్మించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత కోరిన 2 సందర్భాల్లో పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మొదట ఓ టీ స్టాల్ ఓనర్గా జీవితాన్ని ఆరంభించిన పన్నీరు సెల్వం 1996లో మున్సిపల్ చైర్మన్గా ఎన్నికై తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. 2001లో 6 నెలల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో అక్రమాస్తుల కేసులో జయలలిత జైలుకు వెళ్లడంతో ముఖ్యమంత్రి పదవిని మరోసారి చేపట్టారు పన్నీరు సెల్వం. అయితే గతేడాది మే నెలలో జయలలిత జైలు నుంచి విడుదల కావడంతో పన్నీరు సెల్వం రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సెప్టెంబర్ 22న జయలలిత అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడంతో ఆమె వద్ద ఉన్న శాఖను పన్నీరు సెల్వంకు బదలాయించారు. జయలలిత మరణంతో పన్నీరు సెల్వం 3వ సారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు.